కుంభరాశుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రేక్షకులందరికీ కూడా విశ్వావాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. విశ్వావాసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా అందరికీ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. అయితే మనం ఈ యొక్క ఉగాది సందర్భంగా ఈ యొక్క రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వాళ్ళ కనుక మనం చూస్తే కనుక ఆల్రెడీ ఏలినాటి శనితో ఇబ్బంది పడేటువంటి కుంభరాశి వాళ్ళకి ఈ మార్చి 30 అనేటువంటిది ఒక ట్రాన్సిట్ అండి. అంటే మార్చి 30 తర్వాత శని 2వ స్థానంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫేజ్లో ఎలా ఉంటుంది అంటే మోకాళ్ళ దగ్గర నుంచి పాదాల వరకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల్ని కాస్త ఫేస్ చేస్తూ, ఆశాభంగములు అంటారంటే ఏదో వస్తుందనేటువంటి ఆశతో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ అది రానప్పటి పరిస్థితుల్లో అసంతృప్తి గురవడం లాంటివి, విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు అనేటువంటి వెంటాడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దీంతో పాటుగా ఇది మార్చి 30 దగ్గర నుంచి వీళ్ళకి స్టార్ట్ అవ్వబోతోంది. 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. దీంతో పాటుగా వీళ్ళకి పట్టబోయే ఒక అదృష్ట యోగం ఏంటంటే మే 15వ తారీఖు తరువాత నుంచి చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానంలోకి గురుడు రావడం వల్ల గురుబలం పెరగబోతోంది. గురుబలం ఎప్పుడైతే పెరగబోతోందో అద్భుతమైన ధనయోగము కూడా పడుతుంది. ఇది కాస్త టెంపరీగా ఉంటుందని చెప్పొచ్చు. మే టు అక్టోబర్ దాకా ఉంటుంది. ఈ గురుబలం పెరగడం వల్ల ధన ఆదాయం పెరగడము, ఫ్లో ఆఫ్ మనీ చాలా బాగుండడము, పేరు ప్రఖ్యాతులు పెరగడము, గుర్తింపు రావడము, తరువాత సంతానం కలగడము, మంచి పుత్ర సంతానం కలిగేటువంటి యోగములు, వివాహం కాని వాళ్ళకి వైవాహిక జీవితంలోకి ఎంటర్ అయ్యేటువంటి యోగములన్నీ కలగబోతున్నాయి. ఈ గురుబలం ఉన్నంతకాలము ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పచ్చు. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఇంకా చెప్పాలనుకుంటే రాహు 2nd హౌస్ నుంచి లగ్నంలోకి రాబోతున్నాడు. లగ్నంలో వచ్చేటువంటి రాహు ఆరోగ్య ఇబ్బందులు సూచిస్తూ ఉంటాడు. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఖచ్చితంగా తీసుకోవాలి. తరువాత అష్టమంలో ఉండేటువంటి కేతు 7వ స్థానంలోకి రావడం వల్ల ఈ యొక్క కేతు సంచారం అనేటువంటి దాని వల్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే ఇకపోతే ఇలా ఉన్నప్పటికీ కూడా ఇంకా మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే రవి యొక్క బలం చేత కొన్ని మాసాల్లో వీళ్ళకి అద్భుతమైన రాజయోగం వచ్చే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ 15వ తారీఖు దగ్గర నుంచి జూన్ 15వ తారీఖు దాకా, మళ్ళీ జూలై 15 దగ్గర నుంచి నవంబర్ 15వ తారీఖు దాకా అద్భుతమైన రాజయోగాలు రవి బలం వల్ల కనబడుతున్నాయి. సో వీళ్ళకి మనం మాట్లాడుకుంటే కనుక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శుభవార్తలు, ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి శుభవార్తలు, లాభాలు చూసేటువంటి అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా రాజకీయ నాయకులకి పదవీ యోగము కానీ, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ, యాక్టివిటీ బాగుండడం చేత ప్రశంసలు, అభినందనలు, మన్ననలు పొందే అవకాశము, ఇంకా పలుకుబడి వ్యక్తులతో పరిచయాలు పెరగడము, కార్యసిద్ధి, ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధించేటువంటి అవకాశాలు, ఆ పరిస్థితులు క్రియేట్ అవ్వబోతున్నాయి. మంచి శుభ పరిణామాలని చెప్పచ్చు. అయితే ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత మే మాసంలో వీళ్ళకి కుజుడి యొక్క బలం చేత మంచి భూలాభము, స్వర్ణలాభము, వాహన లాభములు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ టైంలో ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, కుంభరాశికి సంబంధించిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టండి. గొప్ప విజయాలు పొందుతారు, గొప్ప లాభాలు సాధిస్తారు. దీంతో పాటుగా ఎవరైనా సరే ఫుడ్ బిజినెస్ కానీ, లేకపోతే డాక్టర్ ఫీల్డ్లో కానీ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి శుభవార్తలు పొందే అవకాశం కూడా కనబడుతోంది. ఇంకా శత్రువుల మీద జయం పొందేటువంటి అవకాశం, ఆధిక్యత చూపించేటువంటి అవకాశం కూడా ఈ మే నెల మొత్తంలో కనబడుతోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, అదేవిధంగా క్రీడాకారులు, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా గొప్ప విజయాలు, గొప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న వాళ్ళకి గొప్ప ఉత్తీర్ణత శాతం అనేటువంటిది మే మాసంలో అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. అయితే కాస్త ఇబ్బంది పడేటువంటి మాసములు ఆగస్టు, సెప్టెంబర్లో శుక్రబలం తగ్గడం చేత సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా, మోడలింగ్ అయినా, యాక్ట్రెసెస్ అయినా, యాక్టర్స్ అయినా, లేకపోతే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్ చేసేవాళ్ళు, అది ఇదర్ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ, ఆడవాళ్ళకి పట్టు చీరల వ్యాపారములు కానీ, లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్స్, ఫర్నిచర్ షాప్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, ఈ రకమైన క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కళారంగంలో, నాటక రంగంలో, సినీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆగస్టు, సెప్టెంబర్ అనేటువంటిది కాస్త చేదు అనుభవంలా ఉంటుంది. బికాజ్ శుక్రబలం అనేటువంటి తగ్గుతోంది. కాబట్టి ఆ 2 మాసాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. లగ్జరీకి వెళ్ళే డబ్బులు ఖర్చు పెట్టద్దు. ఆ 2 మాసాల్లోనే స్పౌస్ సంబంధించి అంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ప్రేమ వ్యవహారాల్లో కాస్త అపజయం పొందడము, ఇబ్బందులు, ఒడిదుడుకులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఎక్కువగా కనబడుతున్నాయి. దాంతోపాటుగా ఎవరైనా సరే ఈ యొక్క ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఈ సినీ ప్రయత్నాలు చేసేవాళ్ళు కాస్త నిరాశ పొందవద్దు. మనోధైర్యంతో ఉంటే ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి కుంభరాశి వాళ్ళకి కనబడుతున్నాయి. ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్గా మీరు వెలుగొందే అవకాశం కూడా కనబడుతోంది. సో ఎక్కడ కూడా నిరాశపడద్దు, అద్భుతమైన ఫలితాలే ఉన్నాయి. పర్సనల్ చార్ట్ చూసుకోండి. ఇక్కడ ఏదైతే ఈ యొక్క రాహు బలం లేదో శ్రీరుద్రయాగము కానీ చండీ హోమం కానీ చేయండి, అద్భుతమైన ఫలితాలు ఇంకా కనబడతాయి. పర్సనల్ చార్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఎలాంటి చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ కూడా పర్సనల్ చార్ట్లో దశాంతర దశలు బాగున్నప్పుడు ఖచ్చితంగా ఈ దోషాలను ఓవర్కమ్ చేసేటువంటి పరిణామాలు ఉంటాయి. ఒకవేళ పర్సనల్ చార్ట్లో కూడా దోషాలు ఉంటే ఇక్కడ వచ్చేటువంటి ఆగస్టు సెప్టెంబర్లో ఇబ్బందులు, తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులు ఏలినాటి శని దోషము, ఆరోగ్య సమస్యలుగా ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగిన శాంతి పరిహారములు ఖచ్చితంగా ఈ షష్టగ్రహ కూటమి లోపలనే. ఎందుచేత అంటే వీళ్ళకి సెకండ్ హౌస్లో షష్టగ్రహ కూటమి మార్చి 28, 29, 33 రోజులు పడుతోంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట విషయంలో చాలా జాగ్రత్త, మాట్లాడేటువంటి మాట విషయంలో కంట్రోల్ ఉండాలి. మూడవది ఫ్యామిలీ విషయంలో ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. కుటుంబపరమైన ఒత్తిడి నుంచి తప్పించుకోవడం కోసం శివ ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోండి, చాలా శుభ ఫలితాలు కనబడతాయి. సో మరి ఈ నూతన సంవత్సరంలో ఎవరైనా కూడా జాతకరీత్యా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే గ్రహ సంచారము, గోచార గ్రహ సంచారం ఆధారంగా, ట్రాన్సిట్స్ ఆధారంగా ఏ రకాలుగా జీవితంలో మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం మాట్లాడుకున్నాం. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ కనుక ఏదైనా మీకు ఒక గజకేసర యోగం కానీ, గురు చండాల యోగం కానీ, బుధ ఆదిత్య యోగం కానీ, దశాంతర దశలో అద్భుతమైన రాజయోగాలు ఉంటే ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా ఓవర్కమ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పాజిటివిటీ అయినా నెగిటివిటీ అయినా దానికి ప్యారలల్గా మీ పర్సనల్ చార్ట్లో కూడా బలం ఉండాలి. ఒకవేళ మీ జాతకంలో ఇప్పుడు నేను చెప్పిన రవి సంచారం అప్పుడు రాజయోగము, కుజ సంచారం అప్పుడు రాజయోగాలు అప్పుడు కూడా పట్టట్లేదు, ఏదో ఇబ్బంది వస్తూనే ఉంది అంటే పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా ఇబ్బంది ఉంది అని అర్థము. దాన్ని గుర్తించండి. ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూడండి. దాంట్లో ఏవైనా దోషాలు ఉంటే తగిన పరిహారములు, పూజలు ఆచరించండి. శీఘ్రంగా ఈ యొక్క రాజయోగాలు అనుభవిస్తారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ చూసి ఆ పూజా పరిహారాన్ని కూడా తప్పకుండా చేయిస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.